ఎన్నికల ముందు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులకు ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకారుల వేట విరామ సమయంలో 20,000 రూపాయల భృతిని కూటమి ప్రభుత్వం పంచడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. చేపలు గుడ్లు పెట్టి 45 రోజుల పాటు వేట విరామం సమయం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ కొత్తపల్లి మండలంలోని మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు. ఉప్పాడ గ్రామంలో మత్స్యకారులు బోట్ల వద్దకు వెళ్లి మత్స్యకారులతో వర్మ మాట్లాడారు. ప్రతి మత్స్యకారుడికి వేట విరామ సమయంలో భృతి అందుతుందని ఈ సందర్భంగా వర్మ వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. సముద్రంలో చనిపోయిన దాన్ని కూడా వెంటనే ఆర్డీఓ ఎంఆర్ఓ కమిటీ తోటి 3-man కమిటీ వేసి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తానని కూడా యువగలం పాదయాత్రలో లోకేష్ గారు 3 హామీలు ఇచ్చారు. మొట్టమొదటిది బ్యాన్ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 10,000 కాకుండా అదనంగా ఇస్తా అన్నారు. బ్యాన్ పీరియడ్లో అది అదనంగా ఈరోజు 20,000 ఇవ్వడం జరుగుతుంది. రెండవది మత్స్యకారుడు సముద్రంలో చనిపోతే 3-man కమిటీతో క్లియర్ చేసి వెంటనే నష్టపరిహారం ఇస్తా అన్నారు. మూడవది హార్బర్ గురించి. అంటే ఇవన్నీ కూడా యువగలం పాదయాత్రలో అద్దరపేటలో మత్స్యకార సమస్యల గురించి సెపరేట్గా మీటింగ్ పెట్టినప్పుడు ఇవన్నీ ఇచ్చిన హామీలు యువగలం పాదయాత్రలో. మరి ఇవే హామీలు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు తెలుగుదేశం జనసేన నుంచి కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి మోడీ గారు వీరందరూ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉప్పాడు జంక్షన్లో కూడా కళ్యాణ్ గారు నేను కూడా మాట ఇవ్వడం జరిగింది. సముద్రపు కోత ఒకటి, ఇళ్ల పట్టాలు ఒకటి, అదేవిధంగా మత్స్యకారు వృత్తి ఒకటి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మత్స్యకారుల గురించి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది అన్నది తెలియజేస్తాం. అదేవిధంగా హార్బర్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే రావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడంతో శంకుస్థాపన వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో హార్బర్ పనులు పరుగులు పెడతా ఉన్నాయి. త్వరలోనే మత్స్యకారులకు ఉపయోగపడుతుంది. ఈవేళ నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మన మత్స్యకారు సోదరులు పిలిచినందుకు అధికారులు తెలియజేసేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తుంది. అందులో భాగంగా ఈ బ్యాన్ పీరియడ్ అమౌంట్ కూడా ఎక్కడా రాజకీయాలు చూడకుండా అన్ని పార్టీ వాళ్ళని ఎక్కడా ఇబ్బంది లేకుండా అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఏ విధమైన ఇబ్బందులు పడకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. మరి దగ్గర ఇది రాష్ట్ర వ్యాప్తంగా 250 కోట్లు, అంతేనా? 250 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. 1,23,000 మత్స్యకారులకి లబ్ధి చేకూరు. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 95,000 నుంచి 1,00,000 లోపు, అంటే 25,000 మందికి అదనంగా ఇప్పుడు లబ్ధి చేకూరు. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ 26-27లో చంద్రబాబు నాయుడు గారు అమౌంట్ వేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అందరికీ వస్తుందని చెప్పి తెలియజేస్తూ మన మత్స్యకారుల తరపున కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.